హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ ట్రేడ్ వచ్చేసరికి 12.9కి అంటే జస్ట్ ఇప్పుడే నేను ₹99కి నేను ఇది ప్లేస్ చేశానండి. యావరేజ్ ప్రైస్ వచ్చి 98.50 మనకి ట్రిగ్గర్ అయింది. దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నేను 5-6%, దీంట్లో ఈ ట్రేడ్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 2%. సో మన టార్గెట్ అంటే నేను జస్ట్ ఇంకో 2 minutes అయితే వెయిట్ చేస్తాను ఈ క్యాండిల్లోని, ఎందుకంటే మనకు ఆల్రెడీ బేరిష్ క్యాండిల్స్ చాలా వచ్చిన తర్వాత ఇక్కడ కన్సల్టేటెడ్ అయితే అవుతుంది ప్రజెంట్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి ₹150 వరకు రావడానికి చాయిస్ అయితే మేజర్ చాయిసెస్ ఉన్నాయి, ₹140 వరకు కూడా. కానీ నేను తీసుకునేది మాత్రం 110 లేదా 105, జస్ట్ 105 అండి. జస్ట్ 5%తో నేను అవుట్ సైడ్కి బయటకు వచ్చేయడం మస్ట్ షూట్ అండి. అంటే ఈ ట్రేడ్లో మనకి ₹98 దగ్గర ప్లేస్ అవుతుంది ట్రేడు. సో ఇక్కడ వాలటిలిటీ సిచ్యువేషన్ కూడా చాలా టూ మచ్గానే ఉంది ఇక్కడ. సో ₹105 దగ్గర వచ్చింది అంటే మనకి నేను దీని నుంచి లెఫ్ట్ అయిపోతానండి. సో ప్రెజెంట్ ₹95 రన్నింగ్ అవుతుందండి, 97. ఓన్లీ వన్ ట్రేడ్ అండి. ఈ ట్రేడ్తో నాకు ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అబ్జర్వ్ చేస్తాం. మనకి ఎంట్రీ అయిందేమో 9:16కి, ఎగ్జిట్ అయింది 9:32కి. 20 లాట్స్ తీసుకున్నామండి మనం. ఒక ఒక ప్రైస్ వాల్యూ వచ్చి ₹90 దగ్గర తీసుకున్నాం. మొత్తం ఇన్వెస్ట్ చేసింది 75 లాట్స్ ఈక్వల్ టు 1 కదండి. సో ₹90 ఒక పేర్ షేర్. ఒక జస్ట్ సెకండ్, ఇప్పుడు చూడండి ఒకసారి 102కి వచ్చింది మళ్ళీ మూమెంట్ అనేది. జస్ట్ టార్గెట్ మాత్రం నేను 106 పెట్టుకుంటానండి చాలు. నాకు 6% వస్తే నాకు నేను స్క్వేర్ ఆఫ్ చేద్దాం. అండ్ ఈ సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ మనకి 200 దగ్గర వరకు వెళ్ళింది. ప్రెజెంట్ 162 రన్నింగ్ అవుతుంది. ఈ ట్రేడ్ వచ్చేసరికి ₹145 దగ్గర మనకి ట్రిగ్గర్ అయింది, 154 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. ఆ ఎగ్జిట్ కూడా స్టైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నాం, అక్కడ ఎగ్జిట్ అయిందండి. సో మనకి దానివల్ల లేకపోతే ఇంచుమించుగా 35-40% వరకు మనకు ఆ షేరు క్రాస్ అయింది మనకి లిమిట్. అండ్ ఇది వచ్చేసరికి ₹102 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుందండి ప్రైస్ మనకి. సో 12.9, 12.12, జస్ట్ 12.15 వరకు నేను వెయిట్ చేస్తానండి అంతే. వెయిట్ చేసి 12.15 వరకు వెయిట్ చేసిన తర్వాత మనకి ఎంత వచ్చిన ప్రాఫిట్ నేను స్క్వేర్ ఆఫ్ అయితే చేసేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువసేపు మనకు అవసరం లేదు. ప్రెజెంట్ మూమెంట్ కూడా ఎలాగుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ₹99 దగ్గర మూమెంట్ ఉంది. కన్సల్టేట్ అయితే అవుతుందండి, సేమ్ సిచ్యువేషన్ సేమ్ పొజిషన్ దగ్గర కన్సల్టేటెడ్ అయితే అవుతుంది. ₹100 దగ్గర ప్రైస్ ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది. ₹100 దగ్గర ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి 105 టార్గెట్, అంటే 106, 105 అనుకున్నాం కాబట్టి అది టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ 6% ఒకటి వచ్చింది, 14% ఒక మార్జిన్ అని వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకో జస్ట్ చిన్న ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంటెన్షన్తో 5-6% మార్జిన్ మనీకి నేను దీన్ని తీసుకుంటున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన దాని కింద మన డీమ్యాట్ అకౌంట్ లింక్ ఉంటుందండి. మీరు ఎవరైనా మనతో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఏమైనా ప్రాబ్లం అరైజ్ అయితే నాకు వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వగలరు, నేను రెక్టిఫై చేస్తాను. అండ్ మన సెప్టెంబర్ 30 వరకు మన ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళకి నేను మన సర్వీస్ ఛార్జెస్ కానీ ఏవైనా ఉంటున్నట్లయితే అవన్నీ కూడా నేను తీసుకోవట్లేదండి. సో మీరు ఎవరైనా ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగానే నా సర్వీస్ అంతా ప్రొవైడ్ చేస్తాను నేను. వన్స్ ఫ్రీ సర్వీస్ అది ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 6 months మీకు ఒక సిచ్యువేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలుస్తుంది కదా అని ఇంటెన్షన్తో నేను 6 months కూడా నేను ఎవరి దగ్గర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు ప్రెజెంట్. సో నా ద్వారా డీమ్యాట్ అకౌంట్ ద్వారా మాత్రం మీరు జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఎవరైతే ఉన్నారో డీమ్యాట్ అకౌంట్ దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు జస్ట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు మీ వాట్సాప్లో నేను మన గ్రూప్లో మన సపరేట్ గ్రూప్ నాట్ ఓన్లీ ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కాకుండా నేను ఇంకో ద్వారా కూడా నేను దాంట్లో కూడా మిమ్మల్ని జాయిన్ చేస్తాను.
ప్రజెంట్ అయితే 105 రూపీస్ దగ్గర అవుతుందండి మనకి ఈ అమౌంట్. చాలండి మనకి స్క్వేర్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఓకే, చూడండి సార్ ఈరోజు చూడండి, ఈరోజు మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నాం మనం. ఇది 12.9కి తీసుకున్నామండి. 12-14 రూపీస్ దగ్గర మనం దగ్గర అయిపోయాం. ప్రజెంట్ 113 దగ్గర ప్రైస్ మూమెంట్ ఉంది. కానీ నేను చెప్పినట్టు నేను 6% వరకే కాబట్టి నేను మోర్ దెన్ ఆఫ్ 6% స్క్వేర్ ఆఫ్ చేస్తానని చాలాసార్లు చెప్తాను నేను. సో ఇది 9% వచ్చిందండి. నేను ఏదైతే 6% అనుకున్నాను మోర్ దెన్ 3% వచ్చిందంటే నియర్లీ మనం ఇన్వెస్ట్ చేసింది 156,000, నియర్లీ 4,500 మన ఎక్కువ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిందేమో నియర్లీ 7,500, 8,000, బట్ 16,000 ఈ ట్రేడ్లోనే వచ్చింది మనకి. సో ఫస్ట్ ట్రేడ్లోని నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా 6-7% వరకు ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఈ ట్రేడ్లో మాత్రం అల్టిమేట్గా నేను ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం వల్ల నేను 14,000కి సాటిస్ఫై అవ్వాల్సి వచ్చింది. లేకపోతే ఈ ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన లైవ్ వీడియో కానీ మన లైవ్లో కానీ చాలా టూ మచ్గా మనకి ఈ ట్రేడ్లో వెళ్ళిందండి అమౌంట్. 50,000 వరకు వచ్చింది ఈ సెకండ్ ట్రేడ్లో. కానీ మన బ్యాడ్ లక్, కానీ మన బ్యాడ్ లక్ ఏం కాదు, మన 14,000 కూడా ప్రాఫిట్ కూడా గుడ్డే కాబట్టి. అండ్ ఇది చూడండి మన థర్డ్ ట్రేడ్ ఏదైతే 143.7 మనం వెయిట్ చేయలేదు, వెయిట్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ మూమెంట్ ఉంది అనుకుంటున్నాను. మన లైవ్ ఏదైతే ఉందో లైవ్లో బాగా అబ్జర్వ్ చేయండి మీరు, చాలా క్లారిటీతో చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మ్యాక్సిమం 3 అని నేను 3% అనేది కూడా మ్యాక్సిమం ప్రాఫిటే. సో 3-5% మెయింటైన్ చేసుకుంటూ ప్రాఫిట్ని ఎక్స్ట్రా మనం ఎంత ప్రాఫిట్ వరకు లాక్కోవచ్చు అనేది నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను 153 దగ్గర రన్నింగ్ ఉందండి ప్రజెంట్ ప్రైస్ 156. జస్ట్ మనకి ప్రజెంట్ టైం 12:16 అండి. మనం 12:15కి రిలాక్స్ అయ్యంటే బయటకు వచ్చాం. ఆల్మోస్ట్ మనకి 70% మార్జిన్ స్కోర్ చేసిందండి ఇది పుట్ ఆప్షన్లో. ఓన్లేండి, ప్రాబ్లం లేదు, మనకైతే ప్రాఫిట్ వచ్చింది చాలు. నియర్లీ మన 3 ట్రేడ్స్ ఈరోజు 53,000 మనం గెయిన్లో ఉన్నాం. ప్రాబ్లం లేదు, ఎక్కువ రిస్క్ తీసుకుని, ఎందుకంటే ఇంత పెద్ద ఫ్లక్చువేటింగ్ ఉన్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాలటిలిటీ ఈరోజు మూమెంట్ అప్కి ఉంది, డౌన్కి ఉంది, అప్కి ఉంది. ఇన్ కేస్ అప్ డౌన్ ఉన్న పర్లేదు, అప్ డౌన్ ఉంటే పర్లేదు, అప్ అని పెట్టుకుని వెళ్ళింది అనుకోండి, మనం ఏదైనా ఇన్ కేస్ ఎవరైనా స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా ఉంటే మాత్రం చాలా రిస్క్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి మన ట్రేడింగ్స్ దగ్గర తీసుకుంటే. సో మీరు మనతో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.